ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఇక స్కూల్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని రోజులు అయినా అని 4 డేసో 3 డేసో అవుతుంది. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోతుండ్రు అనమాట. మా నాన్న వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటుండ్రు అనమాట. ఇదిగో మమ్మీ నానిగాడము అన్నం తింటుండు. ఇంకా వీళ్ళెందుకు స్కూల్కి వెళ్ళలేదంటే ఫీజులు కట్టలేదు అందుకే వెళ్ళట్లేదు అని అనుకోవచ్చు. అస్సలు కాదనమాట. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు స్కూల్కి వెళ్ళేది నివేదిత స్కూల్ అన్నమాట. ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలామంది ఇక్కడ నుంచి 6 మంది 7 మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు. ఇంకా మేము అదే స్కూల్లో చేసినాం కదా, అయితే అందరూ ఈసారి చేంజ్ అయ్యిండ్రు అనమాట. అంటే వేరే స్కూల్కి వెళ్ళిపోయిండ్రు. కొంతమంది శ్రీనిధి అంట, కొంతమంది నివేదిత, ఇంకొకటి కొత్త కొత్త స్కూల్స్ వచ్చినాయి అనమాట. ఈసారి కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అందరూ కొత్తగా స్కూల్ ఓపెన్ చేసిన వాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల ఇక్కడ మా స్కూల్ నుంచి వేరే స్కూల్కి అయితే జాయిన్ చేసిండ్రు అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళేదైతే ఇద్దరే ఉన్నారు. ఇక్కడ మేఘమాల, అదే మా అమ్మాయి అమ్ములు, ఇంకా మా నాన్నగాడు, అక్కడ నుంచి ఇంకొక పిల్లగాడు ఉద్దీపన్ అని వస్తాడనమాట. అక్కడ మేము పాత రూమ్ ఉన్నాం కదా, అందులో వీడియో చాలా తీసినాను. అక్కడ ఒక పాపగాడు అనమాట. 3 మెంబర్స్ అవుతుండ్రి. ఇక్కడ నిన్నటి వరకు ఒక పాప చెప్పింది అనమాట, స్కూల్ మార్చను అంటే వీళ్ళు 4 మెంబర్స్ అవుతారు కదా, ఇంకా వెళ్ళేసి వస్తారులే అని అనుకున్నాను. కాకపోతే వాళ్ళు కూడా ఇక్కడ ఒక పాప అని చెప్పాను కదా, ఆ పాప నిన్న వెళ్ళి వేరే స్కూల్ జాయిన్ అయ్యిందంట. ఇక్కడ నుంచి అయితే మా వాళ్ళు ఇద్దరే అవుతారు. ఇంకా అక్కడ నుంచి ఒక పాప, అదే బాబు అన్నమాట. 3 మెంబర్స్ అవుతుండ్రు. ఇంకా 3 మెంబర్స్ అవుతుండ్రు. వీళ్ళకి బుక్స్ ఇవ్వలేదు, బుక్స్ అదే ఇస్తారంట అని చెప్పిండ్రు. అందుకని కొద్దిగా ఇంట్లోనే పెట్టేసుకున్నాను. ఈలోపు మాకు చిన్న థాట్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే వీళ్ళందరూ చేంజ్ అయిపోతుండ్రు, అందరు చేంజ్ అయిపోతుండ్రు కదా, వీళ్ళిద్దరే ఉండిపోయిండ్రు. ఇంకా మా వాళ్ళు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ అనమాట. మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు, మార్కులు కూడా పెట్టేశాను మీకు. అయితే కొంతమంది ఏమంటుండ్రంటే, స్కూలు ఫస్ట్ మీ పిల్లలు బాగా చదువుతారు కదా, పిల్లలు బాగా చదివినప్పుడు ఇంకా మంచిగా స్కూల్ చెప్పే వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయాలి, పైసా పోయినా పర్లేదు, కొద్దిగా స్కూల్ ఇంకా మంచిగా ఉండేటట్టు దానిలో జాయిన్ చేయండి అని కొంతమంది అంటుండ్రు. ఇంకా మేము కొంచెం నిన్న నుండి కొద్దిగా ఒక ఆలోచనలో పడిపోయినాం అనమాట. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, ఇంకా వీళ్ళు ఎలాగో ఇద్దరే వెళ్ళిపోతుండ్రు. వెళ్ళేది అంటే స్కూల్ బాగాలేదని నేను చెప్పట్లేదు, స్కూల్ బాగుందనమాట. నాకు ఇప్పటికీ అదే స్కూల్లో చదివింటే బాగుండనే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి 8కే వెళ్ళిపోవాలి. 8 గంటలకు బస్సు అంటే కనీసం ఎన్నిటికి లేవాలో తెలుసా? వాళ్ళకి స్నానాలు అవి అనేసరికి కనీసం 6:30 కంపల్సరీ, 6 ఒక్కొక్కసారి 5:30కే లేపుతాను అనమాట. వారం వచ్చిందనుకోండి 5:30కే లేపుతాను. ఇప్పుడు లేపిన కానుంచి ఒకటి తొందర అనుకుంటే ఏది తొందర అయినా సరే 8కల్లా వెళ్ళిపోవాలి వీళ్ళు. బస్సు అయితే చాలా తొందర ఉందన్నమాట. 8:30కి అట్లా అంటే నేను స్కూల్ చేంజ్ చేయకుంటే అదే స్కూల్లో జాయిన్ చేస్తుంటే, ఇక అందరూ మెయిన్ పాయింట్ అంటే అదే మెయిన్ పాయింట్తోన స్కూల్ అయితే వేరే స్కూల్లో వేస్తుంటారు అనమాట. అంటే 8కల్లా బస్సు వస్తుంది, అంత పొద్దుగాల పిల్లలు స్కూల్కు అదే తోలియడం వల్ల కొంతమంది స్కూల్ నుంచి తీసేసి వేరే స్కూల్లో జాయిన్ చేస్తుండ్రు. నేను కూడా ఇప్పుడు అదే ఆలోచనలో పడిపోయినాను అనమాట. ఫస్ట్ ర్యాంక్ బాగానే చదువుతుండ్రు, ఇదే స్కూల్ బాగుంది అన్ని ఆలోచనలోనే ఉండిపోయినాను నేను. కాకపోతే ఇంకో ఆలోచన ఏంటంటే బస్సు తొందరగా వస్తుంది, ఇది ఒక ఆలోచన అనమాట. ఎలాగో పిల్లలు మంచిగా చదువుతుండ్రు, ఇంకా ఈ స్కూల్ కంటే ఇప్పుడు బాగా చదువుతుండని అదే స్కూల్లో జాయిన్ చేసి అట్లా కూర్చోబెట్టే బదులు ఇంకా మంచిగా చెప్పే స్కూల్లో వేయాలి. ఇంకా వాళ్ళకు బస్సు ఇక్కడ మ్యాక్సిమం అన్నీ 7:30కి బస్సు వస్తుంది. అంటే కంపల్సరీ 9 లోపల అంటే ఆడ 7:30కి స్కూల్లో అదే బస్సులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి 9 కూడా అవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క బస్సు వచ్చేది 2 బస్సులు అనమాట. ఒకటి మాది నివేదిత, ఇంకొక బస్సు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ
తొందరగా వచ్చే బస్సులు అయితే మాదే అనమాట. 2 బస్సులు వస్తాయి, ఇంకొన్ని ఏమైతే చెప్పవద్దులేండి. ఇంకా అందువల్ల నేను కూడా కొద్దిగా ఆలోచనలో పడిపోయినాను. బస్సు 8కి వచ్చే టైం ఉంది, ఇంకా అంత తొందరగా అంటే కొద్దిగా లేట్ అయ్యే. ఇంకొకటి అనుకుంటున్నాము, శ్రీ చైతన్యనంట మేము మా ఊరికి వెళ్ళే రూట్లో ఉంటుంది, ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఎందుకు ఈరోజు మధ్యాహ్నం పోవాలని అంటుండనమాట మా ఆయన. వీలైతే చూపిస్తాను. అది కొత్తగా అదే స్టార్ట్ చేసిండ్రంట, బాగుందంట. అక్కడ నుంచి ఇక్కడ పిల్లలు జాయిన్ అయినరు దానిలో. కాకపోతే ఫీజులు కొద్దిగా ఎక్కువ ఉన్నాయిలేండి, దానికంటే ఇప్పుడు చదివే స్కూల్ కంటే కొద్దిగా ఫీజులు ఎక్కువ ఉన్నాయి. అదే ఆలోచనలు పడిపోయినాం అనమాట. శ్రీ చైతన్యకి ఇవ్వాలని అనుకుంటున్నాం ఈసారి మమ్మీ వాళ్ళను. ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఈరోజు కన్ఫర్మ్ అవుతుంది. వేస్తే ఒకవేళ కంపల్సరీ మళ్ళీ వీడియో అయితే తీస్తానమాట. ఆల్రెడీ నివేదిత స్కూల్వి డ్రెస్సులు కూడా తెచ్చేసినాం అనమాట. మొన్న చూపించాను కదా, స్కూల్ డ్రెస్సులు తీసుకొని వచ్చేసినాము. ఇంకా అవి వేస్ట్ అయిపోతాయి ఒకవేళ స్కూల్కి వేస్తే. ఇంకా వేస్తామో లేదో తెలీదు, కాకపోతే ఒక ఆలోచనలు పడిపోయినాం. నాకు కూడా అనిపిస్తుంది శ్రీ చైతన్యకే వేయాలనిపిస్తుంది అనమాట. ఆ బస్సు వచ్చేసి 8:30 అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ 8:30 అయితే ఇంకొచ్చేసరికి 9 కంపల్సరీ అవుతుంది. సాయంత్రం వచ్చేసి 5:10కి వస్తుంది అనమాట. ఆ బస్సు ఎట్లా వస్తుంది అంటే 5:30కి వస్తుంది ఆ బస్సు. సో మ్యాక్సిమం శ్రీ చైతన్య ఆలోచనలోనే ఉండిపోయినాము. చెప్పలేము ఎట్లయితుందో ఏమో తెలియదు. మా ఆయన అయితే పిచ్చగా ఇంకా అదే శ్రీ చైతన్యకి అవుతాము, స్టడీ బాగుంది, దానిలో బస్సు కొద్దిగా లేట్ అయ్యి వస్తుంది, పిల్లలకు బాగుంటుంది అని కొద్దిగా ఆలోచనలో ఉండిపోయిండు అనమాట మా ఆయన. ఇంకా నేను కొద్దిగా ఆలోచిస్తున్నాను అనమాట. ఫీజులు చాలా ఎక్కువ ఉన్నవి, ఎందుకులే అని నేను అనుకుంటున్నాను. ఆయన ఏంటంటే ఒక 20,000 కదా, 20,000 అందాక దానికి దీనికి ఒక 20,000 చెప్పలేము. ఒకవేళ ఎక్కువ తక్కువ కావచ్చు, ఎక్కువ ఉండొచ్చు, పోతే పోనీ అని ఆయన అనుకుంటుండు. నేనేమో ఎందుకులే బాగానే చదువుతుండ్రు కదా, దీనిలోనే ఉంటే బాగుండు కదా అని నేను అనుకుంటున్నాను. ఇంకా కన్ఫామ్గా అయితే ఇదే స్కూల్ అని చెప్పలేము. ఏ స్కూల్లో ఏం కథమేమో అర్థం కావట్లేదు. ఈరోజు కన్ఫర్మ్ అవుతుంది అన్నమాట. పొద్దుగాల డ్యూటీకి వెళ్ళిపోయాడు, 6కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వచ్చి స్కూల్ చూసి కొద్దిగా ఫీజులు కొద్దిగా అడుగుదాము, ఎట్లా ఉన్నాయి ఏం లేదు, ఫీజులు అడిగి ఒకవేళ జాయిన్ చేస్తే జాయిన్ చేస్తాను. ఈరోజే జాయిన్ చేసి ఇంకా మండే నుండి స్కూల్కు తోలిద్దామని అంటున్నాను అనమాట. సో ఎట్లయితుందో ఏమో తెలీదు, అందుకని వీళ్ళు స్కూల్కి అయితే వెళ్ళట్లేదు అనమాట. ఒకవేళ శ్రీ చైతన్యకి జాయిన్ చేస్తేనేమో రేపు నుంచి కాదు మండే నుంచి వెళ్ళిపోతారనమాట. నివేదిత అయితేనేమో రేపు నుంచే వెళ్ళిపోతారు. బుక్స్ ఇవ్వలేదన్నమాట, బుక్స్ కోసం కొద్దిగా ఆగినాము. బుక్స్ ప్లస్ ఇదొక ఆలోచన అనమాట, అంతే. అందువల్ల వీళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోవట్లేదు. సో ఇదన్నమాట బ్లాగ్. ఒకవేళ ఈరోజు శ్రీ చైతన్యకి వెళ్ళామనుకోండి ఒకవేళ శ్రీ చైతన్యకి వెళ్ళామనుకోండి చిన్న క్లిప్ అయితే తీసి పెడతాను, లేకపోతే ఫోటోనన్నా పోస్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇది బ్లాగ్ నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.